హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్లో చాలామందికి నవదీప్ నచ్చలేదు. అరే నవదీప్ ఏంటి ఇలా మాట్లాడాడు అని అనిపించింది. శ్రీజ విషయంలో శ్రీజని ఊరు నుంచి చూపేసుకుంటూ వస్తారు, నీకు అంత సీన్ లేదు వెళ్ళి కూర్చో అని అనడం నచ్చలేదు. నవదీప్ ఏంటి ఇలా మాట్లాడాడు, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు నవదీప్ ఇలా మాట్లాడే అని అనిపించింది వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలామందికి. అలాగే కమెంట్స్ పెడుతున్నారు ఆయనకి, ఇన్స్టాగ్రామ్లో ఆయన స్టోరీలు పెడుతున్నారు ఆయనకు వచ్చిన మెసేజ్ల గురించి రిప్లై ఇస్తూ. యాక్చువల్గా మేము BB9 కోసం ప్రిపేర్ చేయడానికి అలా చేస్తున్నాం, ముందు ముందు ఇంకా చాలా ఉంది మీరు చూడండి అని చెప్తున్నాడు ఆయన. యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందో తెలియదు, ఆ కాన్వర్జేషన్ మొత్తం మనకైతే చూపించరు కాబట్టి మనం అప్పుడే జడ్జ్ చేయలేమన్నమాట, ఏంటి నవదీప్ ఇలా చేశాడని చెప్పేసి. అక్కడ ఏం జరిగిందో కన్ఫర్మ్గా మనకు తెలీదు. అంతకుముందు శ్రీముఖి కూడా ఇక్కడ ఎవరికైనా అన్ఫేర్గా అనిపించిందా అన్నప్పుడు శ్రీజ చేతి ఎత్తినప్పుడు సర్లే కూర్చో అని అనింది ఆమె కూడా అట్లనే. అరే ఎందుకు అలా అనింది, పిలిచి అడుగుతుందేమని నేను కూడా అనుకున్నా. సరే అక్కడికి వదిలేసిన అయిపోయేది. నవదీప్ మళ్ళీ స్టేజ్ మీదకి పిలిచి అలా అన్నాడు. సో కొంచెం హార్డ్గానే అనిపించింది తీసుకోవడానికి, కొంచెం హార్ష్గా అనిపించింది ఎందుకు ఇలా మాట్లాడారు అని చెప్పేసి. కాకపోతే అక్కడ ఏంటంటే జడ్జెస్ ఏది చెప్తే అదే ఫైనల్, ఇంకా అది మార్చడానికి లేదు, అది కాదు అని చెప్పడానికి లేదు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో సంచాలక నిర్ణయమే ఫైనల్ అంటారు కదా, సో అలా ఇక్కడ జడ్జెస్ ఏది చెప్తే అదే కరెక్ట్, ఇంకా మీరు దాన్ని అన్ఫేర్ ఇలా చేయాల్సి ఉండేది కాదు అని మాట్లాడడానికి లేదు. యాక్చువల్గా అక్కడికి వెళ్ళినప్పుడే ఇవన్నీ కండిషన్స్ చెప్పి వాళ్ళని హౌస్లోకి పంపిస్తారు. అన్నిటి మీకు ఒప్పుకున్న తర్వాతే వాళ్ళు లోపలికి వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది అన్ఫేర్ అని అన్నందుకు మేబీ కోపం వచ్చిందేమో, నీకు చెప్పడానికి అంత సీన్ లేదు అని అన్నారేమో నవదీప్ అని అనిపించింది. కాకపోతే కొంచెం సాఫ్ట్గా చెప్పొచ్చు అని అనిపించింది. కాకపోతే అక్కడ జరిగిన కాన్వర్జేషన్ ఏంటో మరి మనకు తెలీదు కాబట్టి మనం అట్లా డిసైడ్ చేయలేము. నవదీప్ ఇలా మాట్లాడి ఉండాల్సింది కాదు, ఎందుకు అలా మాట్లాడాడని. ఒకటే సిచ్యుయేషన్స్కి మనం మొత్తం ఇంకా బ్యాడ్గా పోర్ట్రే చేయడం కరెక్ట్ కాదు. అండ్ మీకు ఎలా అనిపించింది ఈరోజు ఎపిసోడు? నాకైతే చాలా వామ్మో ఏంటి ఈ టాస్క్లు ఏంటి, బిగ్ బాస్కి వెళ్ళడానికి ఎన్ని కష్టాలా అని అనిపించింది కామన్ పీపుల్కి. సెలబ్రిటీలు మాత్రం ఈజీగా వెళ్ళిపోతారు, కామన్ పీపుల్కి అయితే ఎన్ని లెవెల్స్ దాటుకుంటూ రావాలి, ఎన్ని వేల మందిలో ఫిల్టర్ చేసి వీళ్ళని తీసుకున్న తర్వాత వాళ్ళలో 45 మెంబర్స్ నుంచి ఫిల్టర్ చేసి వీళ్ళను మామూలుగా కష్టపెట్టట్లేదు, అసలు చాలా టఫ్ టాస్క్లు ఇస్తున్నారు. ఏంటి ఒక ఆయన హెడ్ షేవ్ చేసుకున్నాడు సగం, శ్రీజ వచ్చేసి టాటూ వేసుకుంది, అండ్ ఇంకొక ఆయన వీళ్ళేమో బెలూన్ టాస్క్ ఈజీనే పెట్టింది పాపం బిందు మాధవి. సో శ్రీముఖి వచ్చేసి డబ్బులు మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అడగాలి అని అనింది. సో ఈ గేమ్ కూడా కొంచెం అన్ఫేర్గా ఉంది అని అంటున్నారు, బయట టాక్ నడుస్తుంది. ఆ గేమ్లో పెద్ద అన్ఫేర్ ఏమో అనిపించలేదు. ఒకవేళ ఫినాన్షియల్గా ప్రాబ్లం ఉంటే లేదు మాతో కాదని వాళ్ళు చెప్పేసేవాళ్ళు, మేబీ ఆ టాస్క్ మార్చేసేవాళ్ళు. వీళ్ళు చెప్పలేదు ఇది మాతో కాదని, వీళ్ళు కాల్ చేసిన వాళ్ళు కూడా ఇంకా ఇది కాదు మేము చేయలేమని చెప్పలేరు కాబట్టి అంత పెద్ద అన్ఫేర్ ఏం కాదేమో అని అనిపించింది నాకు. అడగగానే కల్కి వాళ్ళ ఫ్రెండ్ కూడా ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని వేసాడు, వాళ్ళ దగ్గర కూడా లేవు కానీ డబ్బులు తీసుకొని 2 ఇన్స్టాల్మెంట్స్లో వేసాడు. షాకిబ్ కూడా ఆయన అడగడమే తక్కువ అడిగాడు, మేబీ కన్ఫ్యూజ్ అయ్యాడు, అదైతే క్లియర్గా అర్థమైంది. ఆయన కూడా చెప్పాడు, అండ్ నవదీప్ కూడా అడిగాడు, కన్ఫ్యూజ్ కావడం నీ తప్పు మాది కాదు అన్నట్టు. సో ఆయన 10,000 అన్నట్టు అడిగాడు, 10,000 వేశారు. తర్వాత ఇంకో ఛాన్స్ కూడా ఇచ్చారు, కన్ఫ్యూజ్ అయ్యారు అని చెప్పేసి ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకో ఛాన్స్ కూడా ఇచ్చారు. అప్పుడైనా ఆయన ఎక్కువ అడిగాడు, మ్యాక్సిమం ఎంత ఉంటే అంత ఏమని, కాకపోతే 50,000 వచ్చింది ఆయనకు. సో నాకేమంత అన్ఫేర్ అని అనిపించలేదు. లేదు మేడం డబ్బుల విషయంలో మాతో కాదు మాకు కష్టమవుతుందని వీళ్ళు చెప్పుంటే మేబీ టాస్క్ మార్చేవాళ్ళేమో, వాళ్ళు ఏం చెప్పలేదు కాబట్టి. అండ్ ఇదే లాస్ట్ లెవెల్ ఇంకా ఛాన్స్ లేదంటే అది వేరే అనుకోవచ్చు, వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ ఆడి ప్రూవ్ చేసుకోవచ్చు. సో కల్కి ఇందులో అయితే విన్ అయింది, ఆమె హాట్ సీట్కి వెళ్ళింది, గోల్డెన్ సీట్కి. అండ్ షాకిబ్ నెక్స్ట్ లెవెల్ ఆడి ప్రూవ్ చేసుకోవాలి మళ్ళీ. అండ్
ఇంకా అంతే 4 టాస్క్లే అయినాయా ఈరోజు. ఇంకా అభిజిత్ ఇచ్చిన గేము 1 kg వెయిట్ పెరగాలి 10 మినిట్స్లో. అదైతే నిజంగా 10 మినిట్స్లో 1 kg పెరుగుతారా అని నాకు కూడా అనిపించింది. కానీ నిజానే పెరిగేశాడు ఆయన. ఎలా తిన్నారో ఏంటో మరి. సో అక్కడ జరిగేది అంతా వేరు. ఇప్పుడు మొత్తం 10 మినిట్స్ మన ముందు పెట్టేయలేరు కదా వాళ్ళు తిన్నదంతా. 2 మినిట్స్ 3 మినిట్స్లో ఆ టాస్క్ ఓడగొడతారు. సో అక్కడ జరిగేది వేరు, మనం చూసేది వేరు. అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కూడా బయట వచ్చి వీడియోస్ పెడుతున్నారు కదా, మాకు 50 మినిట్స్ ఆడిషన్స్ జరిగాయి, మీరు చూసేది 5 మినిట్స్ మాత్రమే అని. సో మనం 5 మినిట్స్లో చూసి మనం ఆ జడ్జిలను మనం జడ్జి చేయలేము. సో అట్లా వాళ్ళు తీసుకున్న డెసిషన్ తప్పని చెప్పలేము, ఎందుకంటే అక్కడ జరిగిన దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకుంటున్నారు. ఇంకో అబ్బాయి 19 ఇయర్స్ అబ్బాయి అందరికీ నచ్చాడు, అందరిని ఇంప్రెస్ చేశాడు. కాకపోతే ఆయన్ని తీసుకోలేదు, ఎందుకంటే నీకు ఇంకా యంగ్ చాలా టైం ఉందని చెప్పారు. అది చాలామందికి చూసే వాళ్ళకి అన్ఫేర్ అని అనిపించింది. వాళ్ళ అమ్మ పాపం చాలా కష్టపడి పెంచింది, ఇక్కడ దాకా వచ్చాడు, చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు అని కూడా అనుకున్నారు. కాకపోతే ఛాన్స్ ఇవ్వలేదు ఎందుకో మరి. మేబీ నెక్స్ట్ బిగ్ బాస్లో అట్లా తీసుకుంటే బాగుంటుంది అబ్బాయిని. సో నువ్వు చాలా యంగ్ ఉన్నావు, నువ్వు చాలా టైం ఉంది అని చెప్పి పంపించేశారు. అది చాలామందికి అన్ఫేర్గా అనిపించింది. కాకపోతే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటో, వీళ్ళు ఎందుకు అట్లా డిసైడ్ అయ్యారో మరి తెలియదు మనకి. మొత్తం కాంటెక్స్ట్ తెలియకుండా అన్ఫేర్ అనడం కరెక్ట్ కాదు. ఇప్పుడు బిగ్ బాస్ అనుకో 24 hours లైవ్ ఉంటుంది, హాట్స్టార్లో చూసుకోవచ్చు. కావాల్సిన వాళ్ళు ఏదైనా డౌట్ ఉంటే అన్ఫేర్ అనిపిస్తే చూసుకోవచ్చు. కానీ ఇది అలా కాదు, మన లైవ్ కాదు కదా, అక్కడ జరిగేది మనకి ఎడిట్ చేసి పెడుతున్నారు కాబట్టి మనము తప్పని వాళ్ళని చెప్పలేము. సో నాకైతే అలా అనిపించింది. అండ్ 2 days జరిగినట్టుంది వాళ్ళని సెలెక్ట్ చేయడం. మొత్తం వాళ్ళ కాస్ట్యూమ్స్ చూస్తే అర్థమవుతుంది, వాళ్ళని ఫిల్టర్ చేయడానికి 2 days పట్టింది. సో వాళ్ళ నుంచి 6 members అయితే గోల్డెన్ సీట్లో ఉన్నారు. ఇంకా మిగతా మెంబర్స్ని, ఇంకా 9 members అయితే సెలెక్ట్ చేయాలి, ఈ లెవెల్స్ అన్నీ ఆడిపించి. సో అది ఈరోజు రేపుల్లో అయిపోతుంది. సో సెప్టెంబర్ నుంచి బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. చాలా టఫ్ టాస్క్లు ఇస్తున్నారు అసలు, వామ్మో. అండ్ రేపటి ప్రోమో వచ్చేసి ఫోన్లు పగలగొట్టమని చెప్తున్నారు. టూ మచ్ అసలు. బిగ్ బాస్కి వెళ్ళడానికి ఏం కష్టాలురా బాబు అనిపించింది. కోర్స్ నాకు కూడా అంతే పిచ్చి బిగ్ బాస్ అంటే, కానీ మరీ చాలా కష్టపెడుతున్నారు కామన్ మ్యాన్ని బిగ్ బాస్కి పంపించడానికి అని అనిపించింది. సెలబ్రిటీలు మొత్తం హాయిగా వెళ్ళిపోతారు ఏం లేకుండా, వీళ్ళు మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇంకేం చేస్తాం, తప్పదు కదా మరి. బిగ్ బాస్ అంటే పిచ్చి ఉందంటే ఇంకా అన్నీ చేయాలి. సో శ్రీముఖి యాంకరింగ్ గురించి మాత్రం మాట్లాడుకోవాలి. అగ్ని పరీక్షలో ముఖ్యంగా వేరే షోస్లో నవ్విస్తూ పంచులేస్తూ ఇలా ఉంటుంది ఆమె యాంకరింగ్. కానీ ఇక్కడ మాత్రం చాలా మెచ్యూర్డ్గా, చాలా కామ్గా, చాలా బాగా అనిపిస్తుంది శ్రీముఖి. ఒక జడ్జిమెంట్ ఇచ్చే టైంలో చాలా బాగా యాంకరింగ్ మాత్రం నాకు చాలా నచ్చింది శ్రీముఖిది ఈ షోలో. సో మీకు ఎలా అనిపిస్తుంది జడ్జిమెంట్? అభిజిత్, నవదీప్, బిందు మాధవ్ అండ్ శ్రీముఖిది కూడా మీరు చెప్పండి, కమెంట్ చేయండి. అండ్ ఇట్లా రోజుకొకటి బయటికి వస్తుంటే నాకు అనిపిస్తుంది అనవసరంగా ఉన్న పేరు చెడగొట్టుకొని పోతారా అంటే, ఇన్ని రోజుల నుంచి మంచిగా ఉన్న పేరు అభిజిత్కి అయితే అని అనిపిస్తుంది. వీళ్ళ అన్ఫేర్ చేస్తున్నారు జడ్జిమెంట్ అని మాట్లాడుకుంటుంటే బయట, అనవసరంగా ఉన్న పేరు పోతుందా ఏంటి వీళ్ళదని అనిపించింది నాకైతే. ఇప్పటివరకు అయితే మంచి పేరు ఉన్నది వీళ్ళకి, ఆడపిల్లలు అని. బిందు మాధవి, అభిజిత్, నవదీప్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అవుట్ ఆఫ్ బిగ్ బాస్ వచ్చిన వాళ్ళే వాళ్ళు ఫ్యాన్స్ అందరు వీళ్ళకి. అంతకుముందు వీళ్ళ గురించి పెద్దగా సినిమాల ద్వారా వీళ్ళకి ఫ్యాన్స్ వచ్చిందేం లేదు, బిగ్ బాస్ ద్వారానే వచ్చారు. సో మళ్ళీ వచ్చి అనవసరంగా పేరు చెడగొట్టుకుంటారా అనే టెన్షన్ కూడా ఉంది నాకు. కాకపోతే ఇప్పటివరకు అయితే అంత చెడగొట్టుకునేలాగా ఏం చేయలేరు, అంత ఇంప్రెస్ చేసేలాగా ఏం చేయలేరు. ఈ 3 episodes అగ్ని పరీక్ష అండ్ నిన్నటిది కూడా. నిన్ననే నవదీప్ కొంచెం బ్యాడ్ అనిపించాడు కొంతమందికి. సో చూడాలి మరి ఈ అగ్ని పరీక్ష అయిపోయేసరికి ఇంకేమేమి జరుగుతాయో. లెట్స్ సీ. మీకు ఎలా అనిపిస్తుంది అగ్ని పరీక్ష షో? నాకైతే చాలా టెన్షన్ వస్తుంది అసలు. ఒక్కో టాస్క్ పెడుతుంటే వామ్మో టెన్షన్ వచ్చేస్తుంది నాకు. నెక్స్ట్ టైం ఇస్తారు, వీళ్ళు చేసుకుంటారా, వీళ్ళు చేయగలుగుతారా అని. నాకు ఆయన షేవ్ చేసుకునేటప్పుడు వామ్మో టెన్షన్ వచ్చేసింది, ఏంట్రా బాబు అని. అండ్ శ్రీజ టాటూ వేసుకునేటప్పుడు చాలా చాలా ఎక్సైటెడ్గా, ఇంట్రెస్టింగ్గా, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అంటారు చూడు, అలా అనిపిస్తుంది నాకైతే. BB9 అగ్ని పరీక్ష
షో ఎలా ఉంటుందో తెలియదు సీజన్, కానీ అగ్ని పరీక్ష మాత్రం చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో, ఎవరిని సెలెక్ట్ చేస్తారో, మనం ఎవరిని సెలెక్ట్ చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.